ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందామండి. ఇది చాలామందికి అందరికీ తెలిసిన విషయమే, చాలా ఇష్టం కూడా. అదే సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి అంటే తెలియని వాళ్ళే ఉండరండి. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలామందికి ఇష్టంగా ఉంటుంది. మరి ఇళ్ళల్లో కూడా నెల నెల చేసేవాళ్ళు ఉంటారు పౌర్ణమికి. అయితే ఇక్కడ సత్యనారాయణ స్వామి అసలు స్వయంగా వెలిసినది ఎక్కడ? ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడులు ప్రతి చోటు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి గుళ్ళు. కానీ స్వయం వేత్తముగా సాక్షాత్తు ఆ భగవంతుడు భూమి మీద వచ్చి అవతరించినది మనకు తిరుపతి అనేది, తిరుమల కొండ అని తెలుసు. కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారు. అదేవిధంగా మొట్టమొదట సత్యనారాయణ స్వామిగా తాను అవతరించిన ప్రదేశము అన్నవరం. అయితే ఏ విధంగా అవతరించారు, మరి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పడము అంటే, మనకు ఈ వైశాఖ మాసంలోనే శుద్ధ ఏకాదశి రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. అయితే దశమి నుండే కార్యక్రమాలు, పెళ్లి కొడుకుని చేయడం ఇవన్నీ ప్రారంభమవుతాయి మనకు. అట్లా ప్రారంభమయ్యి ఈ వైశాఖ మాసము బహుళ పాడ్యమి వరకు ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట కార్యక్రమాలు. కాబట్టి ఆ సందర్భంగా మనము ఈ అన్నవరానికి సంబంధించిన విషయాలు, స్థల పురాణము, అసలు ఆ సత్యనారాయణ స్వామి ఏ విధంగా అవతరించారు, మరి ఈ కళ్యాణ విశేషాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు సత్యనారాయణ స్వామి గురించి తెలుసుకుందాం. ముందు స్థల పురాణాన్ని తెలుసుకుందామండి. ఇది అన్నవరంలో సత్యనారాయణ స్వామిని దర్శించిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు. అయితే అక్కడి స్థల పురాణాన్ని మనం అందరము స్మరించుకుందాము. ఈ పవిత్రమైన వైశాఖ మాసంలో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి. ఇక్కడ పర్వత శ్రేణులలో ఒకటి ముఖ్యమైన పర్వతము మేరు పర్వతం అన్నమాట. ఆయన భార్య మేనక. మేరు పర్వతము ఆయన భార్య పేరు మేనక. అయితే శ్రీ మహావిష్ణువు గురించి వాళ్ళు తపస్సు చేసిండ్రు. ఇక పూర్వకాలంలో వాళ్ళు చేసేది ఏంటండి, ఏది సాధించాలన్నా తపస్సు చేస్తారు. మరి ఆ తపస్సు చేయడం వల్ల విష్ణు అనుగ్రహంతో వారికి 2 కొడుకులు పర్వతాలుగా జన్మించారన్నమాట. వాళ్ళు ఎవరు అంటే, ఒకరేమో భద్రుడు, ఇంకొకరేమో రత్నకుడు. అయితే భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసిండు. మనకు తెలుసు, మొన్ననే చెప్పుకున్నాము, శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానంగా ఉన్నాడు భద్రుడు. ఆ శ్రీరామచంద్రుని కోసం తపస్సు చేసి ఆయనను వరం పొందాడు, తన మీదనే నువ్వు వచ్చి నివాసం ఉండాలని. ఆ విధంగా భద్రాచలము మనకు ఎంతో పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది. ఆ భద్రుడే ఆ కొండ మీదనే స్వామి కొలువై ఉన్నాడనమాట. అది అలా తరించాడు ఆ భద్రుడు అనే కొండ. అదేవిధంగా రత్నకుడు అనే ఇంకో కొడుకున్నాడు కదా, అతను కూడా విష్ణువుని గురించి తపస్సు చేశాడట. తపస్సు చేస్తే ఆ మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిశాడు. అదే రత్నగిరి కొండ అన్నమాట. దీన్నే రత్నాచలం కొండ అంటారు. ఈ రత్నాచలం కొండ మీద సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఈ సత్యనారాయణ స్వామి రూపంలో అవతరించడం జరిగింది. ఇదండి. అయితే ఇంతకీ ఇది ఎక్కడుంది అంటే పిఠాపురానికి సమీపంలో, ఇది ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఇది. అయితే అప్పుడు ఆ ఊరికి రాజుగా ఉన్నవారు ఇనుగంటి వెంకట రాయణి బహద్దూర్ అనేవారు ఉండేవారట.
అయితే అప్పుడు అది భద్రాచలం అంటే త్రేతాయుగంలో జరిగింది ఈ విషయం. మరి అప్పటి నుంచి తర్వాత పూజలు అందుకోలేదు, ఏర్పడలేదు. తర్వాత మళ్ళీ కలియుగంలో ఇది అరికంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామానికి ఉందన్నమాట. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మడు కూడా నివసించేవాడు, మహాభక్తుడు. ఆయన భక్తులకే ఇటువంటి కలుగుతూ ఉంటాయి. అయితే ఈ బహదూరు, రాజా బహదూరుకు మరి ఈ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడికి ఆ శ్రీ మహావిష్ణువు కలలో కనిపించాడట. కనిపించి అప్పుడు ఆయన చెప్పాడు, వీళ్ళిద్దరికీ ఒకే రోజు కలలో కనిపించి, శ్రావణ శుక్ల విధియ మఖా నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై నేను వెలిసి ఉంటాను, మీరు అక్కడికి వచ్చి నన్ను కనుగొని తరించండి, సేవించుకోండి అని చెప్పిండ్రనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ తెల్లవారి అక్కడ అరికపూడి దగ్గర అన్నవరం అనే గ్రామంకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి బహదూరు వారికి ఇద్దరు అంటే చాలామంది కలిసి ఈ విషయంగా ఆలోచించి మర్నాడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినాక అది కరనామ సంవత్సరము శ్రావణ మాసము శుక్లపాడ్యమి నాడు అన్నవరం చేరుకున్నారట. వీళ్ళు ఆ రోజుల్లో వెహికల్స్ తక్కువ కదా, వెళ్ళడం కూడా కష్టము. అలా స్వామివారి కొరకు వెతుకుతూ ఉన్నారట. అక్కడ వెళ్ళి అదంతా వెతకడానికి కొంత సమయం తీసుకుంది. అప్పుడు ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాలు కనబడ్డాయట. ఎలా అంటే సూర్యకిరణాలు దాని మీద పడడం వల్ల అక్కడ ఏదో ఉంది అని వీళ్ళు ఆ పొదను తొలగించి చూసే వరకు ఆ విగ్రహము కనబడింది. అప్పుడు వారు ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి రత్నగిరి కొండ మీద తీసుకొని వెళ్ళి కాశీ నుండి తెచ్చారట. ఏంటి అంటే మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించి దాని మీద ఈ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసిండ్రు. అయితే మనకి ఇంకొక విషయం ఏంటిది అంటే ఇక్కడ విష్ణు పంచాయతన పూర్వకంగా, అంటే విష్ణు పంచాయతనం కాదు ఇది, ఆదిశంకరాచార్యులు చెప్పిన విధంగా పంచాయతనము అనే పూజ చేయాలి అని చెప్పిండ్రు. అయితే ఈ పంచాయతనము పూజ చేయాలి అన్నప్పుడు శివుడు, శివలింగము మరియు సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, గణపతి ఉంటారు. దాంతోపాటు ఇష్టదైవము విష్ణువు. అయితే ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు మధ్యలో పెట్టుకొని వాళ్ళ కులదైవాన్ని మిగతావి చుట్టూ పెట్టి పూజించుకోవాలి అనే పద్ధతిని ఏర్పాటు చేస్తుందన్నమాట. అయితే విష్ణువు మధ్యలో, విష్ణు ప్రీతి కలిగిన వాళ్ళు విష్ణువును మధ్యలో, మిగతావి చుట్టూ ఉంటాయన్నమాట. అలాంటి పంచాయతన క్షేత్రము ఈ అన్నవరము ఇలా ఎక్కడ ఉండదు. అంటే ఇక్కడ స్వయంగా పంచాయతన క్షేత్రంగా ఏర్పడిందనమాట ఇది. అయితే ఇది ఎప్పుడు అంటే 1891లో జరిగింది ఇది. ఇక్కడ ఈ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. ఈ పంచాయతన విష్ణు పంచాయతన కాదు, శివ పంచాయతనమే ఇది. అయితే అట్లా ఏర్పడిందనమాట. అయితే ఇప్పుడు విష్ణు శాలివాహన శకము 1934లో నిర్మించారట దీన్ని. అయితే దానికి పంచాయతనం అనేది ప్రతీకగా ఉన్నది కాబట్టే ఇక్కడ గణపతి దేవాలయం ఉంటుంది. మరి శంకరుడి చిహ్నాలు గల లింగ ప్రతిష్ఠ జరిగి ఉంటుంది. అది పైన గుడి మీద శూల శిఖరం ఉంటుంది, శూలం ప్రతిష్ఠించబడి ఉంటుంది, చక్రం కాకుండా. మరి 2 చిన్న విమాన గోపురాలు ఉంటాయి, మధ్య ప్రధాన విమాన గోపురం ఉంటుంది, అది ఆదిత్య దేవత. మరి దాని వెనకనే అంబికా దేవతల ప్రతీకలుగా ఉంటాయన్నమాట. ఇట్లా చక్ర శిఖరాలు ఉన్న మరి 2 విమాన గోపురాలు కూడా ఉంటాయి.
ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండడం అనేది ఇక్కడ మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు. ఇది ఒక అపురూపమైన విషయంగా చెప్తారన్నమాట అందరూ. అయితే ఈ విధంగా ఇక్కడ ఏర్పడింది. అయితే మరి ఇది శిథిలం అయిపోతూ ఉంటుంది కదా. మళ్ళీ 1970లో ఈ ఆలయం మీద ఒక పిడుగు పడిందట. పిడుగుపడి ఆలయ విమాన గోపురము పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు ఆ రుద్రాక్ష మండపం మీద పగులువారి వర్షం నీళ్ళన్నీ లోపల ఉన్న మూలస్వామి మీద పడుతూ ఉండేవి. అప్పుడు ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ చేసిండ్రు. మరి అదేవిధంగా మంచి కట్టడాలు నిర్మాణాలు గ్రానైట్తోని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనము దాన్ని దర్శించుకుంటాం అన్నమాట. చాలా విశాలం చేసిండ్రు. అంతకుముందు చిన్నగా ఉన్న గర్భాలయాన్ని కొంత మార్పులు చేసిండ్రు. ఇప్పుడు యాదగిరి గుట్ట ఎన్నో క్షేత్రాలు ఆ విధంగా చేయబడ్డాయి కదా. ఇది 1970లో జరిగిందనమాట. ఇలా యాత్రికులు వచ్చే వాళ్లకు వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పునరుద్ధరణ భాగంలోనే నారాయణ గోపుర కలశం, గణేశ బాల త్రిపుర సుందరి, సూర్యనారాయణ, శంకర పంచాయతన కలశాలు స్వర్ణపూరితంగా తయారు చేసిండ్రు. అంటే ప్రతిదానికి ఒక గోపురం ఉంటుంది, అది స్వర్ణపూరితంగా వీళ్ళు తయారు చేసిండ్రు. అదేవిధంగా రుద్రాక్ష మండపము, మకర తోరణము, ద్వారాలు, ఊయలకు కూడా బంగారు పూతలు పూసిండ్రు అనమాట. అన్నీ కూడా బంగారు పూతలు కలిగిన గోపురాలు, విమానాలు ఉంటాయి ఇక్కడ. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇటువంటి ఆలయంలో ఇప్పుడు మనకు వైశాఖ ఈ శుద్ధ దశమి నుండి కళ్యాణోత్సవం. అసలు భగవంతుడికి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది వార్షిక బ్రహ్మోత్సవాలు అంటారు కదా, ఏడాదికి ఒకసారి జరిగేది. అంటే ప్రతి నిత్యము ఇష్టం ఉన్న వాళ్ళు కళ్యాణ సేవను నిర్వహించుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుగుతాయన్నమాట, చాలా వైభవంగా. మరి ఇవి వారం రోజుల పాటు జరుగుతాయి. ఈ కళ్యాణోత్సవాలు తిలకించడానికి ఇంకేముందండి, కళ్యాణోత్సవం పెరుమాళ్ళు అంటే ఎంతో బ్రహ్మాండంగా వైభవంగా జరుగుతాయి. అయితే ఈ వైశాఖ శుద్ధ దశమి సాయంత్రం నుండే ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ కళ్యాణాలు జరగడంలో మనకు ఒక విశేషమైన సాంప్రదాయం ఉంది ఇక్కడ. ఏమిటి అది అంటే, భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామి కళ్యాణం చేస్తాం కదా శ్రీరామనవమి అప్పుడు ఈ అన్నవరం నుంచి వీళ్ళు పట్టు వస్త్రాలను తీసుకొని అక్కడ వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కళ్యాణం జరిగినప్పుడు భద్రాచలం నుండి పట్టు వస్త్రాలు తెచ్చి ఇవ్వడము అనేది కూడా సాంప్రదాయంగా ఉందన్నమాట. ఆ భద్రాద్రి నుంచి వాళ్ళు తీసుకువస్తారు. మరి ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ సీతారాములని వ్యవహరిస్తారన్నమాట. మరి ఇక్కడ ఈ ఉత్సవాలు జరిగినప్పుడు కూడా వీరే ఉత్సవం అంటే కళ్యాణ పెద్దలుగా ఉంటారు. ఈ సీతారాములే అన్నమాట పెళ్ళి పెద్దలుగా. అంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవారు పెళ్ళి పెద్దలుగా వ్యవహరిస్తారు భద్రాద్రిలో సీతారామ కళ్యాణం జరిగినప్పుడు. అదేవిధంగా భద్రాద్రి నుంచి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొని వచ్చి ఇక్కడ పెళ్ళి పెద్దలుగా శ్రీ సీతారాములు నిర్వహిస్తారు అని ఇక్కడ ఒక సాంప్రదాయం అన్నమాట. దాన్ని ఆ విధంగా చెప్తారు పెద్దలు. అయితే ఈ కళ్యాణోత్సవము దశమి నుండి బహుళపాడ్యం వరకు జరుగుతుందండి. దీంట్లో దశమి రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను వధూవరులను చేస్తారు. అంటే పెళ్లి పిల్లను పెళ్లి కొడుకును తయారు చేస్తారనమాట. 7 గంటలకేమో వధూవరుల గుణగణాలను కీర్తిస్తూ ఎదుర్కోళ్ళు జరుపుకుంటారు. అంటే మా అమ్మాయి ఇంత గొప్పది అంటే మా అబ్బాయి ఇంత గొప్పవాడు అనే ఒక
చక్కని కార్యక్రమం నిర్వహిస్తారట. చూడ చక్కగా ఉంటుంది, అది వింటుంటే ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా రాత్రి 9 గంటలకు వెండి ఆంజనేయ వాహనం మీద శ్రీ సీతారాములకు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. అంటే ఈ సీతారాములే కదా ఇక్కడ పెళ్లి పెద్దలు, కాబట్టి వాళ్ళని ఆ ఊర్లో అందడా ఊరేగింపు చేస్తారనమాట. మరి ఇంకా ఏకాదశి రోజు ఉదయం 9 గంటలకేమో అంకురార్పణ, ధ్వజారోహణము, కంకణ ధారణ ఇలాంటివన్నీ నిర్వహిస్తారు. సాయంత్రము 6:30కేమో వెండి గజవాహనము, వెండి గరుడ వాహనము, వెండి పల్లకి సేవలు జరుగుతాయి సత్యనారాయణ స్వామికి. మరి రాత్రి 9 గంటల నుంచి స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అంటే ఏకాదశి రోజు ఈ సత్యనారాయణ స్వామికి అనంతలక్ష్మికి వివాహం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి పేరు అనంతలక్ష్మి అన్నమాట. మరి ద్వాదశి రోజు రాత్రి 9 గంటలకు రావణ వాహన సేవను నిర్వహిస్తారు. అంటే ఇవన్నీ ప్రత్యేకమైన సేవలు కాబట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ శ్రీ సీతారాములు పెళ్ళి పెద్దలు కదా, ఆ రావణాసురుణ్ణి వధించి ఆయన వశపరుచుకొని సీతమ్మని తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ రావణ వాహన సేవ కూడా జరుగుతుంది. మరి అదేవిధంగా త్రయోదశి రోజు పొన్న వాహనం అంటే పొన్న చెట్టు వాహనం జరుగుతుంది కదా మనకు తిరుపతిలో కూడా, ఆ విధంగా పొన్న చెట్టు వాహనం జరుగుతుంది. మరి చతుర్దశి రోజు ఏమో సాయంత్రం 4 గంటలకు స్వామి అమ్మవార్ల వన విహారోత్సవం. కళ్యాణం అయిపోయింది కదా, వాళ్ళు వన విహారానికి వెళ్తారు, ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మరి ఆ రోజు రాత్రి 9 గంటలకేమో వెండి రథం మీద వీళ్ళని ఊరేగిస్తారు. బారాత్ చేస్తారు కదా వివాహమైన జంటకు, ఆ విధంగా అన్నమాట. మరి ఇక పౌర్ణమి రోజు ఉదయం 8 గంటలకు పంపా సరోవరంలో చక్రస్నానం. అంటే ఇదంతా జరిగి బయట తిరిగి వస్తారు కాబట్టి చక్రస్నానం అనేది నిర్వహిస్తారు, మళ్ళీ శుద్ధి చేయడం అన్నమాట. ఆ విధంగా పౌర్ణమి రోజు ఉదయం 8 గంటలకు చేస్తారు. మరి అదే రోజు తెల్లవారి పాడ్యమి సాయంత్రము 4 గంటలకేమో నాకబలి, దండి ఆడింపు, అవరోహణము, కంకణ విమోచనము, పుష్పయాగం. అంటే దీంట్లో ఏముంటుందంటే అన్నీ జరిగినాక దిష్టి తీస్తారు కదండి, ఆ విధంగా నాకబలి అనేది ఒక కార్యక్రమం. తర్వాత దండి ఆడింపు, ధ్వజావరోహణము అంటే ధ్వజారోహణం జరుగుతుంది, ధ్వజాన్ని జెండా ఎగిరేస్తారు ఆ మొదటి రోజు, తర్వాత దాన్ని తొలగించి వేస్తారు అన్నమాట. మరి కంకణ విమోచనము, కంకణ ధారణ జరిగింది కదా, ఒక కార్యక్రమం చేసేటప్పుడు కంకణాన్ని ధరిస్తారు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కంకణాన్ని తీసివేయడం అన్నమాట విమోచనం అంటే. ఇవి జరిగిన తర్వాత పుష్పయాగం అనేది జరుగుతుంది చాలా వైభవంగా ఈ సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి దేవేరికి. ఇదండి ఈ కళ్యాణ మహోత్సవము, శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణ వైభోగము, వారి యొక్క చరిత్ర అన్నీ. మరి తప్పకుండా అందరూ లైక్ చేయండి, అదేవిధంగా సత్యనారాయణ స్వామిని స్మరించండి, నమస్కరించండి, కామెంట్లో రాయండి ఓం శ్రీ సత్యనారాయణాయ నమః అని. మీ కోరికలు నెరవేరుతాయి, మీరు ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణమస్తు.